Welcome to our Amma cooking channel. Today we are preparing Pudina rice. ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ రైస్. ఇది ప్లెయిన్ పెరుగుతో కూడా చాలా బాగుంటుంది ఈ రైస్. పెద్ద కట్ట పుదీనాని తీసుకున్నాము ఇక్కడ, బాగా పెద్ద సైజు కట్ట ఇది. పుదీనా అంతా మనం ఒలిచేసుకుని నీట్గా బాగా కడిగేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. నేను 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇవి కొంచెం కారంగానే ఉంటాయి. పచ్చిమిరపకాయలని పుదీనాని మెత్తగా గ్రైండ్ చేసుకోండి, పేస్ట్ లాగా. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఇవి రెసిపీ మనం కుక్కర్లో చేస్తున్నాము. ఒక స్పూన్ జీలకర్రని వేసి, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత బిర్యానీ ఆకు, ఇది బిర్యానీలో వేస్తాము, జాపత్రి, దాల్చిన చెక్క ఒక 2 ఇంచెస్ ముక్కలు 2 వేస్తున్నాను పెద్ద సైజు. ఒక 8 యాలకులు వేస్తున్నా. లవంగాలు 12 లవంగాలు వేస్తున్నాను. వేసి ఫ్రై చేయండి. బ్లాక్ కలర్ ఇలాచీని ఒక 2 వేస్తున్నాను. వేసి ఫ్రై చేయండి. నేను చిన్న గ్లాస్తో 4 గ్లాసులు రైస్ చేస్తున్నాను అన్నమాట, అందుకని అన్ని లవంగాలు యాలకులు వేస్తున్నాను. 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని వాటిని పొడుగ్గా కట్ చేసుకోండి. మరీ సన్నగా అవసరం లేదు, కొంచెం లావుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. వేసుకుని ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గబెట్టండి. ఒక స్పూన్ ఉప్పు వేసుకుని ఫ్రై చేస్తే తొందరగా ఉల్లిపాయలు వేగుతాయి. ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయల్లో వేసుకుని ఫ్రై చేసుకోండి. పుదీనా రైస్లో ఒక బంగాళదుంప వేసుకుంటే ఇంకొంచెం రైస్ ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. బంగాళదుంపలు ఉల్లిపాయలు అన్నీ కొంచెం మగ్గేలాగా వేపుకోండి. ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు పుదీనా పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఆ పుదీనా పేస్ట్లో ఉన్న వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలి. ఇలా ఈ విధంగా అయిపోవాలి. పుదీనా పేస్ట్ అంతా బాగా ఆయిల్లో బాగా ఫ్రై చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, మనకి ఆ పచ్చివాసన అన్నది పోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను 4 గ్లాసులకి ఒక 1/2 టీ స్పూన్ చొప్పున 4 టైమ్స్ వేస్తున్నాను. కొత్తగా చేసుకున్న వాళ్ళకి కొంచెం ఈజీగా అర్థం అవుతుందని. ఒక గ్లాస్ బియ్యానికి ఒక 1/2 టీ స్పూన్ అనుకుని వేసుకుంటే, మనం 10 గ్లాసులు చేసుకున్నా అదేవిధంగా 10 సార్లు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పుదీనా పేస్ట్లో పట్టేలాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేయండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా అల్లం వెల్లుల్లి, ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా పుదీనా పేస్ట్లో పట్టేలాగా ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు బియ్యాన్ని కడిగేసిన బియ్యం ఇవి, నానబెట్టలేదు ఈ బియ్యాన్ని. మనము కడిగేసిన బియ్యాన్ని ఇదే పేస్ట్లో వేసేసి ఒకసారి ఫ్రై చేయండి. ఒక 5 నిమిషాలు ఆ పుదీనా పేస్ట్లోనే ఉంచి ఫ్రై చేయండి. మనకి ఆ రైస్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇవి నానబెట్టలేదు కాబట్టి మనకి రైస్ ఏమి బ్రేక్ అవ్వదు. ఇలా అడుక్కి పైకి అంతా మనకి ఆ పుదీనా పేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మనకి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది. ఇలా చేయడం వల్ల రైస్, పుదీనా రైస్ ఏంటంటే చాలా పొడి పొడిగా వస్తుంది,
మెత్తగా రాకుండా కొంచెం పొడి పొడిగా బాగుంటుంది. 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాము. అదే మిక్సీ జార్లో వాటర్ వేసేసుకుని కొలుచుకుని పోసేసుకోండి. 8 గ్లాసుల వాటర్ వేసి ఒకసారి అడుక్కి పైకి బాగా కలుపుకొని ఇంకొక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ముందు మనం 1 స్పూన్ ఉప్పు వేసాము ఉల్లిపాయల్లో, మళ్ళీ ఇంకో స్పూన్ వేసుకుని అడుక్కి పైకి కలుపుకొని టేస్ట్ చూడండి. మీకు ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. కారం కూడా తక్కువగా అనిపిస్తే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి. ఇక్కడైతే కారం అయితే సరిపోయింది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 60-70% మనకి అదే వాటర్లో ఉడకాలి. అలా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మూత పెట్టుకుని 3 విజిల్స్ రానియండి. అలా అయితే మీకు రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది. ముందే మూత పెట్టి విజిల్స్ వేయించకండి. అలా అయితే వాటర్ అంతా పైనుంచి విజిల్స్ పైనుంచి వాటర్ వచ్చేస్తుంది. అలా కాకుండా వాటర్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత అప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ రాయనియండి. ఇలా ఈ విధంగా మనకి పొడి పొడిగా వస్తుంది రైస్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ. వర్షాకాలంలో చాలా బాగుంటుంది రైస్ తినడానికి. అందరూ ట్రై చేయండి. ఈ రైస్ని ఏదైనా మసాలా గ్రేవీ కర్రీతోటైనా, ఆనియన్ పెరుగుతో అయినా కూడా చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.